సో, గుడ్ మార్నింగ్. సో, ఈ ప్రాపర్ క్యాంటిలివర్‌లో మనం సెకండ్ మోడల్ ప్రాబ్లమ్ చెప్పుకుంటున్నాం. సో, ప్రీవియస్ మోడల్ ప్రాబ్లమ్స్‌కి దీనికి తేడా ఏంటంటే, ప్రీవియస్ మోడల్‌లో ఏంటంటే, ఈ సపోర్ట్ బి అనేది సింక్ అవుతుందని ఏమి అనలేదు. ఓకే. డైరెక్ట్‌గా ఇట్లా ఇచ్చేసి ఒక డయాగ్రామ్ ఇచ్చేసి ఫైండ్ ది ప్రాపర్ రియాక్షన్ అంటే ఇవి సపోర్ట్ బి దగ్గర ఉన్నటువంటి రియాక్షన్ కనుక్కోమంటాడు. ప్రాపర్ రియాక్షన్ అంటాడు లేదా సపోర్ట్ బి కనుక్కోమంటాడు. సో, ఇది కనుక్కోవాలంటే ఏంటో చూద్దాం. సో, ఇది ఇక్కడ సపోర్ట్ బి అనేది సింక్ అవుతుందన్నాడు. ఎంత సింక్ అవుతుందన్నాడో చూడండి ప్రాబ్లమ్‌లో. ద సపోర్ట్ బి సింక్స్ బై 30 అన్నాడు. సో, 30 ఎటు డౌన్‌వర్డ్ డైరెక్షన్‌లో సింక్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే, సో, డౌన్‌వర్డ్ డిఫ్లెక్షన్ అయితేనే మనం జనరల్‌గా మైనస్ తీసుకుంటాం. సో, ఎందుకంటే మనం ప్రీవియస్ క్లాస్‌లో ఇంట్రడక్షన్ క్లాస్‌లో మనం డౌన్‌వర్డ్ డిఫ్లెక్షన్ అయితే మైనస్, అప్‌వర్డ్ డిఫ్లెక్షన్ అయితే ప్లస్ అని తీసుకున్నాం. సింక్ అంటే ఏంటంటే డౌన్‌వర్డ్ డైరెక్షన్‌లో కిందకెళ్ళిపోవడాన్ని సింక్ అంటాం. సింక్ అంటే కిందకి దిగిపోవడం. సో, ఇక్కడ ఈ వాల్యూ గూడా ఇచ్చాడు, ఐ వాల్యూ గూడా ఇచ్చాడు. సో, ఇంతకు ముందు ఫార్ములా ఏంటంటే ఏఎక్స్ బార్ బై ఈఐ ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకంటే ఇక్కడ ఈ బి అనే పాయింట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ లోడ్ అప్లై చేసినా కూడా సేమ్ అదే పాయింట్‌లో ఉంది కాబట్టి అట్ ద పాయింట్ డిఫ్లెక్షన్ ఈ పాయింట్ దగ్గర డిఫ్లెక్షన్ అనేది 0 ఉంది. బట్ ఇక్కడ డిఫ్లెక్షన్ అనేది ఏమవుతుంది? సో, -30 అనే సంథింగ్ ఉంది. సో, దేర్‌ఫోర్ ఏఎక్స్ బార్ బై ఈఐ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డెల్టా అనే వర్డ్ ఎక్స్‌ట్రా వస్తుంది. సో, ఇక్కడ ఈఐ ఇంతకుముందు ఇటు పంపించినప్పుడు 0 అయిపోయింది కాబట్టి మనకెక్కడ ఈఐ వాల్యూతో సంబంధం లేదు. బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు 0 అవ్వట్లేదు కాబట్టి ఈఐ ఇటు పంపిస్తుంది కాబట్టి ఈఐ వాల్యూ కావాలి కాబట్టి రేపు ఎగ్జామ్‌లో ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు కొన్ని వాల్యూస్ గుర్తుపెట్టుకొని చేయండి. లేదా అలాగే ఉంచేసి లాస్ట్‌లో డిఫ్లెక్షన్ వచ్చే ఆన్సర్‌లో లాస్ట్‌లో బై ఈఐ అని అలాగే ఉంచినా సరిపోతుంది. ఓకే. సేమ్ ఇదే కాన్సెప్ట్. సో, ఇలా ఉంటే ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చూద్దాం. సో, ఫస్ట్ వన్ వచ్చేసరికి సేమ్ కాన్సెప్ట్. సో, వితౌట్ ప్రాపర్ రియాక్షన్. సో, ఇక్కడ ఉన్న సపోర్ట్ బి తీసేసి ఓన్లీ లోడ్ అప్లై చేసి ఈ లోడ్‌కి యొక్క బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ డ్రా చేస్తాం. సో, ఇలా బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ డ్రా చేస్తే మీకు ట్రయాంగిల్ షేప్‌లోకొస్తుంది. సో, దాని యొక్క బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ ఏమవుతుంది డ్యూ టు ఈ పాయింట్ లోడ్ వల్ల ఇది ఏమవుతుంది ఈ బీమ్ ఇలా బెండ్ అవుతుంది. సో, హాగింగ్ అవుతుంది. సో, హాగింగ్ అయితే ఏమవుతుందండి జనరల్‌గా వాటిని మనం ఏం చెప్తున్నాం? సో, నెగెటివ్ బెండ్ మూవ్‌మెంట్ అంటాం. సో, దేర్‌ఫోర్ నెగెటివ్ బెండ్ మూవ్‌మెంట్‌కి ఏంటి జనరల్‌గా సో, మనకి నెగెటివ్ తీసుకుంటాం. సో, దేర్‌ఫోర్ దీని యొక్క ఏరియా ఆఫ్ బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ ఏమొస్తుంది? హాఫ్ ఇంటూ మైనస్ వస్తుంది. బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ మైనస్‌లో ఉంది కాబట్టి హాఫ్ ఇంటూ ఇట్స్ బేస్ ఇక్కడి నుంచి ఇక్కడికి 3 మీటర్స్ కాబట్టి 3 మీటర్స్ హైట్ వచ్చేసి 150 కాబట్టి సో, నెక్స్ట్ సెంట్రాయిడ్ డిస్టెన్స్. సెంట్రాయిడ్ డిస్టెన్స్ ఎక్కడి నుంచి? సపోర్ట్ బి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి టోటల్ సెంట్రాయిడ్ డిస్టెన్స్. సో, ఇక్కడి నుంచి ఇక్కడికి సెంట్రాయిడ్ డిస్టెన్స్ ఇక్కడి నుంచి 3 ఇక్కడ ఇటు నుంచి ఇటు 2/3 ఆఫ్ ఇట్స్ 3. సో, సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఫైనల్‌గా ఈ ఈక్వేషన్ వస్తుంది. సో, తర్వాతకి ఇంకేముంది? ఇప్పుడు ఏం చేయాలి? ఈ లోడ్ తీసేసి ఓన్లీ ఒక రియాక్షన్ ఒక్కటే తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు లోడ్ తీసేసి ఓన్లీ అప్‌వర్డ్ రియాక్షన్ గనక ఉంటుందని చెప్పేసి చూసి దీనికి అప్‌వర్డ్ రియాక్షన్‌కి మనం ఏం చేస్తాం? ఈ లోడ్ ఎలా చేస్తే ఏమొస్తుంది? ఇలా మూవ్‌మెంట్ గనక చేస్తే మనకి క్లాక్ వైస్‌లో చేస్తే మనకి సాగింగ్ మూవ్‌మెంట్ వస్తుంది. సో, దేర్‌ఫోర్ సాగింగ్ కాబట్టి పాజిటివ్ బెండ్ మూవ్‌మెంట్ వస్తుంది. సో, ట్రయాంగిల్ షేప్‌లో వస్తుంది. సో, దీనికి బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ ఏమొస్తుంది? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ సో, ఇక్కడి నుంచి ఇక్కడ టోటల్ డిస్టెన్స్ 6 మీటర్స్ ఆఫ్ ది స్పాన్ కాబట్టి 6 మీటర్స్ అండ్ హైట్ వచ్చేసి 6 ఆర్‌బీ ఇంటూ ఇట్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో, ఇక్కడి నుంచి ఇక్కడికైతే 2/3 అదే ఇటు నుంచి ఇటైతే 1/3 బట్ మనం ఏం చేస్తున్నాం? ఇటు నుంచి తీసుకుంటున్నాం కాబట్టి 2/3 ఆఫ్ ఇట్స్ బేస్. సో, అగైన్ ఈజ్ ఈక్వల్ టు అండ్ ఇట్స్ డిఫ్లెక్షన్. సో, 30 కాబట్టి సో, -30 తీసుకోవాలి. ఓకే. ఇలా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తున్న తర్వాత అయిపోతే మీరు అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కిలోన్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఉంది. ఓకే. ఇది కిలోన్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఉంది. ఇది మీటర్ పర్ పవర్ 4 ఉంది. సో, ఈ 2 మీటర్స్ ఉన్నాయి. సో, ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఏంటి? ఎంఎంలో ఇచ్చాడు. సో, మరి అన్నీ మీటర్స్‌లో ఉంటేనే సబ్స్టిట్యూట్ చేయాలి. సో, ఇక్కడ ఎంఎంలో ఉంది. అక్కడ మీటర్స్‌లో ఉంది కాబట్టి సో, ఈ ఒక మీటర్‌లో ఉన్నదాన్ని ఏం చేస్తాం మనం ఎంఎంలో ఉన్నదాన్ని మీటర్‌లోకి మార్చాలి కాబట్టి బై 1000 ఏస్తున్నానిక్కడ. సో, బై 1000 చేసి ఇది కాస్త కూడా మీటర్‌లోకి వెళ్ళిపోతుంది. సో, ఫైనల్‌గా సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్‌బీ వాల్యూ వచ్చింది. ఓకే. సేమ్ ప్రాసెస్ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లాగే కాకపోతే ఇక్కడ ఈ డిఫ్లెక్షన్ ఏఎక్స్ బార్ బై ఏ ఈజ్ ఈక్వల్ టు ప్రీవియస్ ప్రాబ్లమ్‌లో 0 వస్తే ఇక్కడ మైనస్ డెల్టా అనేది వస్తుంది. సో, సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే డిరైవ్ చేసుకుంటే ఆర్‌బీ వాల్యూ వచ్చింది. సో, నెక్స్ట్ సమ్మేషన్ అప్‌వర్డ్ ఫోర్స్ డౌన్‌వర్డ్ ఫోర్స్ చేస్తే మీకు ఆర్ఏ వాల్యూ కూడా వస్తుంది. సో, ఇలా చేసేస్తే అయిపోతుంది. సో, నెక్స్ట్ వన్ ఈ రియాక్షన్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ డ్రా చేయడం చాలా ఈజీ. సో, షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. సో, ఫస్ట్ ఒక బేస్ లైన్ డ్రా చేసుకోవాలండి. సేమ్ కాన్సెప్ట్. ఓకే. ఫస్ట్ ఇనీషియల్‌గా 0 ఉంటేనేమో ఈ లైన్‌లో రావాలి. ప్లసెస్ వస్తే పైకి వేస్తాం ఆన్సర్స్. మైనస్ వస్తే బాటమ్‌లో తీసుకుంటాం ఆన్సర్స్. ఓకే. ఈ కాన్సెప్ట్. సో, ఫస్ట్ వన్ షియర్ ఫోర్స్ ఎట్ బి. సో, షియర్ ఫోర్స్ ఎట్ బి ఈజ్ ఈక్వల్ టు ఏముందండి? ఒక రియాక్షన్ అనే ఫోర్స్ ఉంది. సో, జనరల్‌గా ఏం చేస్తామంటే రైట్ సైడ్ అప్‌వర్డ్ ఫోర్స్ నెగెటివ్ తీసుకుంటాం. సో, దేర్‌ఫోర్ ఆర్‌బీ వాల్యూ ఎంత? 11.625 కాబట్టి -11.625. సో, దేర్‌ఫోర్ ఇక్కడ 11 అంటే కిందికి వస్తుంది కాబట్టి 11.625 అని చెప్పి ఇక్కడ తీసుకుంటాం. ఓకే. నెక్స్ట్ షియర్ ఫోర్స్ ఎట్ ఈ పాయింట్ దగ్గర తీసుకుంటున్నాం. షియర్ ఫోర్స్ ఎట్ సి దగ్గర ఏమవుతుంది? సో, రైట్ సైడ్ అప్‌వర్డ్ ఫోర్స్ నెగెటివ్. సో, డౌన్‌వర్డ్ ఫోర్స్ పాజిటివ్ కాబట్టి సో, +50 తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 38.325 వచ్చింది. సో, ఈ ఆన్సర్ ఏమొచ్చింది?
పాజిటివ్ వచ్చింది కాబట్టి ఎక్కడ ఈ సి అనే దగ్గర. సో, అప్ టు ఈ పాయింట్ వరకు కాన్‌స్టాంట్‌గా ఉంది. ఏమీ లోడ్ లేదు. ఆ తర్వాత ఈ సి అనే పాయింట్ దగ్గర మనకేమొచ్చింది? పాజిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి, సో, పాజిటివ్ పాజిటివ్ కాబట్టి పైకి తీసుకున్నాం. సో, ఇంక నెక్స్ట్ మళ్ళీ లోడ్ ఎక్కడి వరకు ఏమీ లేదు కాబట్టి సో, ఇక్కడ వరకు ఏమీ లేదు కాబట్టి కాన్‌స్టాంట్‌గా ఒకటే వాల్యూ ఉంటుంది కాబట్టి డైరెక్ట్‌గా సేమ్ ఉంటుంది. మళ్ళీ ఏం చేస్తున్నాం 38.325 అండ్ మన ఆర్ఏ వాల్యూ కూడా ఇదే కాబట్టి, సో, ఇదేమో పాజిటివ్ ఇక్కడ అప్‌వర్డ్ ఫోర్స్ నెగెటివ్ గనుక తీసుకుంటే ఫైనల్లీ సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తుంది. ఇలా మనం మన షియర్ డయాగ్రామ్ డ్రా చేస్తాం. సో, ఇలా షియర్ డయాగ్రామ్. నెక్స్ట్ బెండ్ డయాగ్రామ్. సో, బెండ్ డయాగ్రామ్ కూడా ఫస్ట్ ఒక బేస్ లైన్ డ్రా చేసుకోవాలి. సో, బేస్ లైన్ వచ్చేసి దాని వాల్యూ 0. సో, నెక్స్ట్ ఇది ఏంటి ఒక హింజ్డ్ సపోర్ట్ కాబట్టి, హింజ్డ్ సపోర్ట్ దగ్గర మనకి బెండింగ్ మూవ్‌మెంట్ ఏముండదు 0 అవుతుంది. అదేవిధంగా బెండింగ్ మూవ్‌మెంట్ అట్ సి పాయింట్ దగ్గర ఏమవుతుంది? సో, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆర్‌బీ ఇంటూ 3. సో, దేర్‌ఫోర్ రియాక్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే ప్లస్ వచ్చింది. సో, ప్లస్ కాబట్టి సో, ఈ సి పాయింట్ దగ్గర ప్లస్ ఎంతొచ్చింది ఆన్సర్ 34.8475 వచ్చింది కాబట్టి ఎగ్జాక్ట్‌గా ఆ పాయింట్‌కి ఎదురుగా అంటే ఈ సి లైన్‌కి స్ట్రెయిట్‌గా సో, 34.375 ఎక్కడైతే ఉందో అంటే ఆ వాల్యూ వచ్చేటట్టు పాజిటివ్‌లో తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండిటిని జాయిన్ చేస్తే మనకొక స్ట్రెయిట్ లైన్ వస్తుంది. ఓకే. సో, దాని తర్వాత అక్కడి నుంచి నెక్స్ట్ బెండ్ మూవ్‌మెంట్ ఎట్ ఏ. సో, బెండ్ మూవ్‌మెంట్ ఎట్ ఏ దగ్గర తీసుకుంటే సో, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో, ఇక్కడి నుంచి ఇక్కడికి ఫోర్స్ ఆర్‌పీ ఇంటూ 6 అవుతుంది. అండ్ ఇక్కడ ఉన్న లోడ్ అవుతుంది. సో, 50 ఇంటూ 3 సో, -80.25. సో, ఇక్కడ ఆన్సర్ ఏమొచ్చింది? మైనస్‌లో వచ్చింది కాబట్టి ఎగ్జాక్ట్‌గా ఎక్కడైతే ఏ దగ్గర తీసుకున్నామో దానికి ఎదురుగా మనం ఏం చేయాలి? సో, 80 వచ్చింది కాబట్టి కింద తీసుకొచ్చుకోవాలి. సో, దేర్‌ఫోర్ ఇక్కడ పాయింట్ ఇక్కడ నోట్ చేసుకోవాలి. సో, ఇంతకు ముందున్న పాయింట్‌కి ఈ పాయింట్‌ని జాయిన్ చేసుకుంటే బెండ్ మూవ్ డయాగ్రామ్ ఈ విధంగా వస్తుంది. సో, ఇలా బెండింగ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ రాయాలి. ఓకే. ఇంకా బెండింగ్ మూవ్‌మెంట్ ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంట్రా ఫ్లెక్చర్ వచ్చింది. అంటే బెండింగ్ మూవ్‌మెంట్ అట్ పాయింట్‌లో దాని యొక్క బెండింగ్ మూవ్‌మెంట్ సైన్ చేంజెస్ అవుతున్నాయి. సో, దాన్ని పాయింట్ ఆఫ్ కాంట్రా ఫ్లెక్చర్ అంటాం. సో, అది కూడా ఫైండ్ ఔట్ చేయడానికి ఏం చేయాలండి? ఈ పాయింట్ దగ్గర మనకు బెండింగ్ మూవ్‌మెంట్ 0 అవుతుంది కాబట్టి సో, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో, ఈ డిస్టెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ y అనుకుంటే సో, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అండ్ సో, ఇటువైపు 3 కాబట్టి ఇటు y కాబట్టి ఈ రిమైనింగ్ డిస్టెన్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి y-3 అవుతుంది. సో, దేర్‌ఫోర్ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు y వాల్యూ వస్తుంది. ఇలా మనం సో, విత్ సెటిల్‌మెంట్ ఆఫ్ సపోర్ట్స్ సారీ విత్ సెటిల్‌మెంట్ ఆఫ్ సపోర్ట్ అయితే ఈ విధంగా ప్రాబ్లమ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? సో, ఏంటంటే జస్ట్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ 0 అవుతున్న కాస్త ఇక్కడ సమ్ డిఫ్లెక్షన్ అనేది ఎంతో కొంత ఉంటుంది. ఓకే. ఇదొక టైప్ ప్రాబ్లమ్. సో, ఇదే టైప్‌లో ఇంకో ప్రాబ్లమ్ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇది ఇంకొంచెం టఫ్‌గా ఉంటుంది. సో, ఇదేంటో చూద్దాం. సో, ఇక్కడ ఏమంటున్నాడు డిటర్మైన్ ది ప్రాపర్ రియాక్షన్ అడుగుతున్నాడు. సో, దీంతో పాటు అడిషనల్‌గా డిఫ్లెక్షన్ ఎట్ మిడ్ స్పాన్ ఆఫ్ ది స్పాన్ అంటున్నాడు. సో, ఈ 6 మీటర్స్‌లో ఎగ్జాక్ట్‌గా అండర్ ద పాయింట్ సి దగ్గర ఈ పాయింట్ దగ్గర డిఫ్లెక్షన్ ఎంతో కూడా అడుగుతున్నాడు. సో, డిఫ్లెక్షన్ ఫార్ములా ఏంటంటే ఏఎక్స్ బార్ బై ఏఐ. సో, ఆ ఏఎక్స్ బార్ బై ఏఐ ఫార్ములా ద్వారా అక్కడ ఉన్న ఏరియా బెండ్ మూవ్ డయాగ్రామ్‌ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇక్కడున్న పాయింట్ దగ్గర ఉన్న డిఫ్లెక్షన్ కూడా ఫైండ్ ఔట్ చేయొచ్చు. సేమ్ ఏమంటున్నాడంటే ద ప్రాప్ సింక్స్ బై 30 అన్నాడు. సో, ఎగ్జాక్ట్ సేమ్ 30 సింక్ అవుతున్నాడు. 3 మీటర్స్ అన్నాడు. ఇక్కడ 100 కిలోమీటర్స్ పాయింట్ లోడ్ ఇచ్చాడు. డైరెక్ట్‌గా ఇక్కడ ఇంతకు ముందు ప్రాబ్లమ్‌లో ఏంటంటే మనకి ఈ ఐ వాల్యూ సెపరేట్‌గా ఇచ్చాడు. ఇక్కడ 2 కలిపి ఒకేసారి ఇచ్చాడు. ఈ ఐ వాల్యూ డైరెక్ట్‌గా 15,000 కిలోన్యూటన్ మీటర్ స్క్వేర్ అని డైరెక్ట్‌గా ఇచ్చేసాడు. ఓకే. సేమ్ అదే కాన్సెప్ట్. సో, ఫార్ములా ఏంటి ఏఎక్స్ బార్ బై ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డెల్టా. ఎందుకంటే డౌన్‌వర్డ్ డిఫ్లెక్షన్ కాబట్టి మైనస్. సో, దీన్ని ఇటు తీసుకొచ్చేస్తే ఏఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డెల్టా ఇంటూ ఏఐ వస్తుంది. సేమ్ అదే కాన్సెప్ట్. సో, ఫస్ట్ ఏం చేయాలి మనం? సో, ఫస్ట్ ఈ రియాక్షన్ తీసేసి ఓన్లీ లోడ్ వరకు తీసుకొని సో, దాని యొక్క బెండ్ మూవ్ డయాగ్రామ్ గనుక చేసుకుంటే 100 × 3 300 అవుతుంది. ఇక్కడేమో 0 ఉంటుంది. సో, ఈ రెండిటిని జాయిన్ చేస్తే మనకి ఒక ట్రయాంగిల్ షేప్‌లో వస్తుంది. సో, దేర్‌ఫోర్ దీని యొక్క బెండ్ మూవ్ డయాగ్రామ్ ఏమొస్తుంది? సో, ట్రయాంగిల్ షేప్‌లో కాబట్టి హాఫ్ ఇంటూ బేస్ 3 మీటర్స్, హైట్ 300 కాబట్టి అండ్ ఈ బెండ్ మూవ్ డయాగ్రామ్ నెగెటివ్ వస్తుంది. ఎందుకంటే హాగింగ్ చేస్తుంది కాబట్టి మైనస్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి రిమైనింగ్ సో, టోటల్ సెంటర్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ బి టు హియర్ ఇచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి 3 మీటర్స్ అండ్ ఇక్కడి నుంచి ఇక్కడికి 2/3 ఆఫ్ ఇట్స్ బేస్ కాబట్టి సో, సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇదొచ్చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడేం చేయాలి? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు లోడ్ తీసేసేయాలి. ఇప్పుడు ఈ లోడ్ తీసేసి ఇప్పుడు ఓన్లీ రియాక్షన్ ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి. సో, దేర్‌ఫోర్ ఈ రియాక్షన్ సెలెక్ట్ చేసుకొని సో, ఇప్పుడు దీనికి బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ డ్రా చేస్తే 6 ఇంటూ ఆర్‌బీ కాబట్టి 6 ఆర్‌బీ ఈ పాయింట్ వచ్చింది. అండ్ ఈ పాయింట్ దగ్గర బెండ్ మూవ్‌మెంట్ ఏముండదు కాబట్టి 0 ఈ రెండిటిని జాయిన్ చేస్తే మనకి అగైన్ దీని యొక్క డయాగ్రామ్ ఒక ట్రయాంగిల్ షేప్ లాగా వచ్చింది. సో, ట్రయాంగిల్‌కి వస్తే ఫార్ములా ఏంటి ఇది? అండ్ డ్యూ టు రియాక్షన్ ఏం చేస్తుంది ఇది? సాగింగ్ టైప్ చేస్తుంది కాబట్టి ఇది పాజిటివ్ బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ కాబట్టి ఇక్కడ పాజిటివ్ ఆన్సర్ వస్తుంది. సో, హాఫ్ ఇంటూ బేస్ 6 మీటర్స్, హైట్ 6 ఆర్‌బీ అండ్ ఇట్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 2/3 ఆఫ్ ఇట్స్ బేస్ కాబట్టి 2/3 ఆఫ్ ఇట్స్ 6. సో, సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే మీకు ఆర్‌బీ వాల్యూ వచ్చింది. సో, అదే విధంగా సమ్మేషన్ అప్‌వర్డ్ ఫోర్స్ ఈక్వల్ టు డౌన్‌వర్డ్ ఫోర్స్ చేస్తే కూడా మీకు ఆర్ఏ వాల్యూ వస్తుంది. సో, ఎప్పుడైతే రియాక్షన్స్ వచ్చాయో దాని తర్వాత మీకు షియర్ డయాగ్రామ్, బెండ్ మూవ్ డయాగ్రామ్ డ్రా చేయడం చాలా ఈజీ. సో, ఎలా చేస్తాము అంటే ఫస్ట్
ఫస్ట్ రైట్ సైడ్ ఆఫ్ సేమ్ ఒక దానికి ఎదురుగా ఒక డయాగ్రామ్ డ్రా చేసుకొని, ఫస్ట్ ఒక బేస్ లైన్ డ్రా చేసుకొని, 0 తీసుకోండి. ఫస్ట్ ఎగ్జాక్ట్‌గా షియర్ ఫోర్స్ ఎట్ బి దగ్గర ఏమవుతుంది? సో, రైట్ సైడ్ అప్‌వర్డ్ ఫోర్స్ ఒక రియాక్షన్ అనేది ఒకటుంది. సో, రైట్ సైడ్ అప్‌వర్డ్ ఫోర్స్ జనరల్‌గా మనం ఏం చేస్తాం? రన్ అంటే నెగెటివ్ అని తీసుకుంటాం. జనరల్‌గా షార్ట్‌కట్‌గా. సో, నెగెటివ్ కాబట్టి సో, -37.5 వచ్చింది. సో, 37.5 కాబట్టి మైనస్ కాబట్టి కిందకి తీసుకోవాలి. అదే ప్లస్ అయితే పైన నుంచి వచ్చేది. ఓకే. సో, మీరు పాజిటివ్ అయినా తీసుకోవచ్చు. కాకపోతే జనరల్‌గా ఏంటంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ ఎప్పుడు నెగెటివ్‌గా కన్సిడర్ చేస్తారు కాబట్టి అది. సో, షియర్ ఫోర్స్ ఎట్ బి అయిపోయింది. నెక్స్ట్ షియర్ ఫోర్స్ ఎట్ ద పాయింట్ లోడ్ కావాలి అంటే సో, అప్ టు -37.5 వరకు ఎటువంటి లోడ్ కాబట్టి అదే కాన్స్టెంట్‌గా వస్తుంది. మళ్ళీ ఇక్కడికొచ్చిన తర్వాత డౌన్‌వర్డ్ లోడ్ ఉంది. సో, డౌన్‌వర్డ్ కాబట్టి మనం పాజిటివ్ తీసుకోవాలి. సో, సబ్స్టిట్యూట్ చేస్తే 62.5 వచ్చింది. సో, అంటే ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఒక్కసారి ఏమొచ్చింది? అగైన్ 62.5 వచ్చింది. సో, 62.5 కాబట్టి వెంటనే పైకెళ్ళిపోవాలి. సో, ఇక్కడ నుంచి 62.5 మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమైనా ఫర్దర్‌గా ఏమీ లోడ్ లేదు కాబట్టి అప్ టు పాయింట్ వరకు ఏమీ లేదు. ఆ తర్వాత మళ్ళీ ఈ 62.5 మళ్ళీ అపోజిట్‌లో కింద నుంచి రియాక్షన్ 62.5 యాక్ట్ అవుతుంది. సో, ఫైనల్‌గా మీకు మళ్ళీ అగైన్ ఈ పొజిషన్‌కొచ్చేసి ఈ విధంగా డయాగ్రామ్ వస్తుంది. ఓకే. ఎప్పుడైతే షియర్ ఫోర్స్ డయాగ్రామ్ డ్రా చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బెండ్ మోడ్ డయాగ్రామ్ డ్రా చేయడం ఈజీ. సో, బెండ్ మోడ్ డయాగ్రామ్ డ్రా చేయడం ఎట్లా అంటే సేమ్ ఇట్లా హింజ్డ్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ బెండింగ్ మూవ్‌మెంట్ 0 ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వన్ బెండింగ్ మూవ్‌మెంట్ ఎట్ పాయింట్ ఈ పాయింట్ దగ్గర ఎట్ సి దగ్గర ఏమవుతుంది? ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో, ఇక్కడ ఫోర్స్ ఈ పాయింట్ దగ్గర కూడా ఫోర్స్ ఉంది. బట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉందా? లేదు కాబట్టి 100 ఇంటూ 0 0 అయిపోతుంది. బట్ ఒక రియాక్షన్ ఉంది. సో, ఆర్‌బీ అనే రియాక్షన్ ఉంది. సో, ఆర్‌బీ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో, ఫోర్స్ ఇంటూ ఆర్‌బీ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో, 3 కాబట్టి 112.5. సో, ఈ పాయింట్ దగ్గర ఎంతొచ్చింది? సో, 112.5 వచ్చేసింది. ఓకే. 112. నెక్స్ట్ ఇంకేమన్నా పాయింట్ లోడ్స్ గాని ఎక్కడైనా ఒక సెక్షన్స్ ఏమైనా క్రిటికల్‌గా ఉన్నాయా? లేదు కాబట్టి నెక్స్ట్ డైరెక్ట్‌గా బెండింగ్ మూమెంట్ ఎట్ ఏ కాలిక్యులేట్ చేస్తే సో, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అగైన్ ఇక్కడ నుంచి ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆర్గింగ్ మూవ్‌మెంట్ -100 ఇంటూ 3 సో, సబ్స్టిట్యూట్ చేస్తే -75 వచ్చేసింది. సో, ఫైనల్‌గా మీకు చేస్తే ఏమొచ్చింది? ఇక్కడ ఆన్సర్ మైనస్‌లో వచ్చింది కాబట్టి సో, ఇక్కడి నుంచి ఇక్కడికి డౌన్‌వర్డ్ డైరెక్షన్‌లో మనం మైనస్ ఎక్కడైతే ఉందో తీసుకోవాలి. సో, 112.5 కంటే కాస్త తక్కువ వాల్యూ నోట్ చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి డ్రా చేసుకుంటూ వెళ్ళాలి. సో, ఇలా మనం బెండ్ మోడ్ డయాగ్రామ్ డ్రా చేసుకోవచ్చు. ఓకే. ఇలా చేస్తాం. సో, ఇలా చేస్తాం. ఇక్కడి వరకు అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలంటే మళ్ళీ ఇంకా వాడు ప్రాబ్లమ్‌లో ఏమడిగాడు? దీంతో పాటు రియాక్షన్‌తో పాటు డిఫ్లెక్షన్ ఎట్ మిడ్ స్పాన్ ఆఫ్ ది ప్రాపర్ కాంటిలివర్ కూడా అడిగాడు. సో, డిఫ్లెక్షన్ ఎట్ మిడ్ స్పాన్ అంటే 6 మీటర్స్‌లో ఎగ్జాక్ట్‌గా మిడ్ అంటే 3 మీటర్ దగ్గర అంటే ఇండైరెక్ట్‌గా అదే పాయింట్ సి దగ్గర అంటే 100 కిలోమీటర్స్ యాక్ట్ అయ్యే దగ్గరే దానికి డిఫ్లెక్షన్ ఫైండ్ ఔట్ చేయమన్నాడు. సో, డిఫ్లెక్షన్ ఫైండ్ ఔట్ చేయడానికి మన దగ్గర జనరల్‌గా ఉన్న ఫార్ములా ఏంటంటే ఏఎక్స్ బార్ బై ఏ ఈజ్ ఈక్వల్ టు డెల్టా. సో, డిఫ్లెక్షన్‌కి ఫార్ములా ఏంటంటే బై మూవ్‌మెంట్ ఏరియా మెథడ్ ద్వారా ఏఎక్స్ బార్ బై ఏ. సో, ఏరియా అంటే బెండ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్. ఎక్స్ అంటే సెంట్రల్ డిస్టెన్స్ ఫ్రమ్ సో, బి పాయింట్ నుంచి నోట్ చేసుకుంటూ రావాలి. ఓకే. సో, ఇక్కడ ఏ పాయింట్ దగ్గర అయితే అన్నాడో అక్కడి నుంచి ఆ యొక్క సెంట్రల్ డిస్టెన్స్‌ని తీసుకోవాలి. సో, బి దగ్గర కాదు. ఏ పాయింట్ దగ్గర అయితే అన్నాడో అక్కడి నుంచి. ఓకే. సో, ఇక్కడున్న బెండ్ మూవ్ డయాగ్రామ్ ఇదే ఇంపార్టెంట్ ఇక్కడ. సో, ఏ బెండ్ మూవ్ డయాగ్రామ్ ఉంది? ఈ పాయింట్ దగ్గరే కదా మనకి డిఫ్లెక్షన్ అడిగేది. ఈ పాయింట్ దగ్గర ఉన్నటువంటి బెండ్ మూవ్ డయాగ్రామ్ ఇదొకటుంది. ఓకే. నెక్స్ట్ వన్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంకొక బెండింగ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్. సో, 2 బెండింగ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్స్ కాబట్టి సో, ఫస్ట్ వన్ ఇది నెగెటివ్ డైరెక్షన్‌లో ఉన్నటువంటి ఆ ట్రయాంగిల్ షేప్‌లో ఉంది కాబట్టి హాఫ్ ఇంటూ బేస్. సో, ఇక్కడి నుంచి ఇక్కడికి టోటల్‌గా మనం మీరు బెండింగ్ మూవ్‌మెంట్ ఎట్ ఎక్స్ గనుక సబ్స్టిట్యూట్ చేస్తే 0 గనుక సబ్స్టిట్యూట్ చేస్తే పాయింట్ ఆఫ్ కాంట్రాక్ట్ ఫ్రాక్చర్ మీరు సబ్స్టిట్యూట్ చేస్తే 4.8 వచ్చింది. సో, అంటే ఇది 4.8 పోతే ఇక రిమైనింగ్ ఇది ఎంత ఉంటుందండి? జనరల్‌గా 1.2 అవుతుంది. ఎందుకంటే ఇది టోటల్ 6 మీటర్స్ కాబట్టి అది బొంగ ఏముంటుంది? ఇక 2 మీటర్స్ అది 1.2 కాబట్టి 1.2 ఉంటుంది. సో, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఎంత 75 కాబట్టి 75 అండ్ ఇక్కడి నుంచి ఇక్కడికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఉన్నటువంటి టోటల్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమవుతుందండి? సో, ఇక్కడ ఇది మొత్తం 3 మీటర్స్ కదా! ఇది 3 మీటర్స్ కాబట్టి 3 మీటర్స్‌లో ఇది 1.2 పోతే ఎంత? 1.8 ఉండదు. సో, 1.8 సో, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి 1.8 ఓకే. ఇక్కడి నుంచి ఇక్కడికి 1.8 ప్లస్ ఇటు నుంచి అయితే 2/3 సో, 2/3 ఆఫ్ ఇట్స్ బేస్ 2/3 ఆఫ్ ఇట్స్ 1.2 ఓకే. అదే ఇటు సైడ్ అయితే 1/3 అవుతుంది. సో, అది. సో, ఇదంతా నెగెటివ్ డైరెక్షన్‌లో నెగెటివ్ బెండ్ ఉండే కాబట్టి మైనస్ తీసుకున్నాం. నెక్స్ట్ పైన ఉన్నది పాజిటివ్ బెండ్ ఉండే కాబట్టి బెండ్ డయాగ్రామ్ కాబట్టి పాజిటివ్ తీసుకోవాలి. సేమ్ ఇక్కడ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో, ఇక్కడి నుంచి డిస్టెన్స్ 1.8 ఇప్పుడే నోట్ చేసుకున్నాం. సో, 1.8 హైట్ 112.5 ఉంది. సో, సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే కాలిక్యులేషన్ చేస్తే ఇలా వస్తుంది. అయితే ఇక్కడ ఆల్రెడీ ప్రాబ్లమ్‌లో మనకి ప్రాబ్లమ్‌లో మెన్షన్ చేశాడు. ఏ వాల్యూ 15,000 అని. ఓకే. సో, 15,000 కాబట్టి 15,000 తీసుకోవాలి. ఓకే. అయితే మీకు ఆల్రెడీ మీకు ఇక్కడ ఎక్కడ కూడా పారామీటర్స్ పెద్దగా ఎంఎంలో గాని, మీటర్‌లో గాని ఏం లేవు. బట్ ఇక్కడ మాత్రం మార్చుకునేటప్పుడు జాగ్రత్త. ఇక్కడ బై మిల్లీమీటర్‌లో ఉంది అక్కడ మనకి. సో, మీటర్‌లో మార్చుకోవాలి కాబట్టి బై 1000 చేసాం. ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన ఈఏ వాల్యూ 15,000 కిలో న్యూటన్ మీటర్ స్క్వేర్. మీటరు ఇదేమో ఎంఎం. సో, అందుకని ఈ ఎంఎంలో ఉన్నదాన్ని మీటర్‌లో మార్చాలంటే బై 1000తో చేస్తాం. సో, బట్ ఇక్కడ ఎక్కడ కూడా మనకి ఈ కండిషన్‌లో ఏరియా ఇంటూ ఎక్స్ బార్ ఇక్కడ ఎక్కడా కూడా ఆ యొక్క ఫోర్స్ అనేది ఏమీ లేదు కాబట్టి మీకు సేమ్ వాల్యూ తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే డిఫ్లెక్షన్ ఎట్ ద
పాయింట్ వచ్చేసరికి 3.75 ఇంటూ 10⁻³ ఇది మీటర్స్. దాన్ని ఇంకా మీరు ఎంఎంలోకి మార్చుకోవాలనుకుంటే ఇంటూ 1000 చేస్తే మీకు ఆటోమేటిక్‌గా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంఎంలో కూడా వస్తుంది. సో, ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే మీకు రిఫ్లెక్షన్ ఎట్ దట్ పాయింట్ కూడా వస్తుంది. అదే ఒకవేళ స్లోప్ అడిగితే ఫార్ములా ఏంటంటే ఇదే పాయింట్ దగ్గర స్లోప్ గనక ఫైండ్ ఔట్ చేస్తే ఏ/ఈఐ అంతే వస్తుంది. ఎక్స్ బార్ ఉండదు. ఏ/ఈఐ అనే ఫార్మ్‌లో మాత్రమే వస్తుంది. సో, ఈ/ఈఐ ఫార్మ్‌లో వస్తుంది. సో, అది స్లోప్ ఫైండ్ ఔట్ చేయమంటాడు. ఓకే. ప్రాబ్లమ్‌లో డిఫ్లెక్షన్ అడుగుతేనేమో ఏ/ఎక్స్ బార్/ఏఐ. ఒకవేళ ప్రాబ్లమ్‌లో స్లోప్ అడిగితే ఓన్లీ ఏ/ఏఐ. సో, ఆ ఏ/ఏఐ అనేది ఎక్కడి నుంచి పాయింట్ అన్నాడో అక్కడి నుంచి ఇటు సైడ్ నుంచి నోట్ చేసుకుంటూ రావాలి. సో, లెఫ్ట్ సైడ్ నుంచి కౌంట్ చేసుకుంటూ మెజర్‌మెంట్ చేసుకుంటూ రావాలి. ఇలా ఈ విత్ సెటిల్‌మెంట్ ఆఫ్ సపోర్ట్స్ అయ్యి ఒకవేళ డిఫ్లెక్షన్ అడిగినా, అడగకపోయినా ఇట్లా ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ చేసుకోవచ్చు. ఓకే. సో, అర్థమైందా? థాంక్ యూ.